6 గ్యారంటీలు ఇచ్చి ఈరోజు ప్రజలను ఆ రోజు మభ్యపెట్టారు. ఈరోజు అన్ని వర్గాల రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, అందరికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క దారుణమైనటువంటి పరిపాలన అర్థమవుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ను సమర్థించినటువంటి వాళ్ళు కూడా ఓటేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా మమ్మల్ని సమర్థిస్తుందని అడుగుతా ఉన్నాం. గత శాసనసభ ఎన్నికల్లో 8 గెలిచాము, పార్లమెంట్ ఎన్నికల్లో 8 గెలిచాము. వచ్చే శాసనసభ ఎన్నికల్లో 88 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం. నా కాన్స్టిట్యున్సీ కాదు అది, కాదు అది మల్కాజిగిరికి వస్తుంది. మా సీటు కాదు కదా అది, మేము ఓడిపోలేదు. బీజేపీ సీటు కాదు అది, బీఆర్ఎస్ సీటు, కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ సీటు కాదు అది, సిట్టింగ్ సీటు కాదు అది. రామందిరం రాజకీయ అంశం కాదు కదా. మేము దేశంలో అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమం అమలు చేశాము, ఒక నీతివంతమైనటువంటి పాలన ఇచ్చాము, దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెంచేటువంటి ప్రయత్నం చేశాము, అనేక రకాల మౌలిక వసతులు కల్పించాము. ఎన్నడూ లేని విధంగా ఈరోజు దేశ గౌరవాన్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజలు రామమందిరం ఒక అంశం తప్పు కాదన్నాం, కానీ అదొకటే కాదు కదా. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో లోక్సభలో మంచి విజయం సాధించారు. సో కిషన్ రెడ్డి పాత్ర పార్టీలో ఉంటుందా లేకుంటే ప్రభుత్వంలో ఉంటుందా? పార్టీలో ఎప్పుడు ఉంటుంది, పార్టీలో ఎప్పుడు ఉంటాం. మేము ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీయే మా శ్వాస, పార్టీయే మాకు మరి లక్ష్యం. కాబట్టి పార్టీ కోసమే పనిచేస్తాం, ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా. కిషన్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు అవుతారు అనేటువంటి ఒక టాక్ వినబడుతుంది, నిజంగా ఉన్నారు సార్? నా మీద ఏమైనా కోపం ఉందా మీకు? రాష్ట్రం నుంచి ఇప్పుడు రాబోయే ప్రభుత్వంలో తెలంగాణ నుంచి 3-4 కేంద్ర మంత్రులు వస్తాయని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఎంతమంది అంటే ఆ లిస్టులో ఎవరైనా ఇప్పటికీ మీరేమైనా గుర్తించారా? అట్లా ఏమైనా అవకాశం ఉందా? అది ప్రధానమంత్రి గారిని అడగాల్సిన ప్రశ్న మీరు నన్ను అడుగుతున్నారు. సార్, ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ చెప్పేది మీరు తగినన్ని నిధులు తీసుకురాలేదు, తెలంగాణ డెవలప్మెంట్ చేయలేదు. సో క్యాబినెట్ అయినా ఆ మేరకు సముచిత ప్రాధాన్యత, గౌరవం ఈసారి దక్కుతుందా? గతంలో తెలంగాణకు 3 క్యాబినెట్ మినిస్ట్రీస్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, గుర్తుపెట్టుకోవాలి. 3 క్యాబినెట్ మినిస్ట్రీస్ తెలంగాణకి ఇచ్చింది, తక్కువ ఇవ్వాలి. ఎవరైనా సరే 3 వచ్చినా లేదండి, 3 మినిస్ట్రీస్ వచ్చినాయి. కాబట్టి రాదని అనుకుంటాం. అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు మన తెలంగాణ బిడ్డని, ఆమె ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు.